హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అస్మిత ఆసిఫ్. ఈరోజు మనం పచ్చి మామిడికాయ వేసి నెత్తాల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కొన్ని నెత్తాళ్ళను తీసుకొని వాటిని ఒక కుండలో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఒక ఆనియన్, ఒక టమోటో, 2 చిల్లీస్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత ఆనియన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే టమోటోస్ కూడా తీసుకొని చూపించిన విధంగానే అలానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసిన తర్వాత చిల్లీస్ని తీసుకొని 2 హాఫ్స్ చేసుకోండి చాలు. ఆ తర్వాత మ్యాంగోని కూడా అలా పీసెస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసిన దాన్ని కడిగిన మెత్తాళ్ళల్లో అన్నీ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీస్, అలాగే మామిడికాయ ముక్కలు అవన్నీ అలా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసిన తర్వాత అందులో కారం తగినంత, అంటే మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. అలాగే పసుపు 1 టేబుల్ స్పూన్, తర్వాత ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత. ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి కర్రీస్లో నీసు వాసన రాకుండా ఉండాలి అంటే కొంచెం ఆయిల్ని ఎక్కువగానే మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అందులో సాంబార్ పౌడర్, కొంచెం స్మెల్ బాగుండిద్ది ఫ్రెండ్స్, అందుకని ఆ సాంబార్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత మనం అలా కలపాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అలా కలిపిన దానికి మామిడికాయ ముక్కలకి, నెత్తాళ్ళకి అంతా అలా పట్టినివ్వాలి ఫ్రెండ్స్. పట్టినిచ్చిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకొని మనం అలా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఒక్కసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. అలా కుక్ చేసేసేయండి. ఇంకా అలా చేసిన తర్వాత మన కర్రీ ప్రిపేర్ అయిపోయిద్ది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.